చేశాక ఆ భూమి ఎకరా వచ్చేటప్పటికి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోయింది ఏకంగా. అలాగా భూమి 3-4 ఎకరాలు రోడ్డుకు అనుకుని ఉన్నటువంటి ఒక ఇద్దరికి అమ్ముకున్నారు. ఒక ఆయన దగ్గర దగ్గరగా 3 కోట్లు 4 కోట్లకు అమ్ముతూ, ఇంకొక ఆయన 10 కోట్లకు 10.5 కోట్లకు అమ్ముకున్నాడు. బస్తాల్లో డబ్బులు వచ్చినాయి వీళ్ళకి ఊర్లో. దాంతో వీళ్ళని మోసేవాళ్ళు తయారయ్యారు. వీళ్ళకు ఒక గ్రూపు వాళ్ళకు ఒక గ్రూపు. డబ్బులు వచ్చేటప్పటికి వీళ్ళ గ్రూపులు పోషించడం బిగించేశారు. చివరికి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చాడీలు చెప్పుకుని బాంబులు ఇసురుకున్నారు. ఇది ఆ రోజు బయటపడ్డ విషయం. అది అసలు ఫ్యాక్షన్ ఊరే కాదు. అది ఇవాళ మళ్ళీ చక్కగా అది మంచి హబ్ లాగా తయారైంది. ఇప్పుడు అక్కడే ఇల్లు చాలా వాల్యూ ఇవాళ ఆ ఊళ్ళో. అప్పుడు అది పల్లెటూరు, పక్కా పల్లెటూరు. రోడ్డు మీద నా పొలాల తర్వాత లోపలికి పోవడానికి బండి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డాం ఆ రోజున. రోడ్లు కూడా లేవు ఆ రోజు. ఇవాళ అది వన్ ఆఫ్ ద హైవే కానుకుని డెవలప్ అయిన ఊరు అది కుంచెనపల్లి. అంటే ఇట్లాంటిది ఎప్పుడూ కూడా దానికి చంద్రబాబు గారు క్రెడిట్ అందామా, ఎవరిదన్నా కేసీఆర్ క్రెడిట్ ఇద్దాం దాంట్లో. ఆ తర్వాత చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చి ఏది 2004 ఇది నేను చెప్పింది 2004-05 ఆ టైంలో. 2001 నుంచి 4 మధ్యలో జరిగింది. 4లో రాజశేఖర రెడ్డి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్తో అది కంటిన్యూ అయింది ఆ టెంపో ఒక 2 ఏళ్ళు. టీఆర్ఎస్